వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఫిబ్రవరి మొదటి వారం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. అధికారంలో తెచ్చుకోవడానికి అందరం కలిసల్లా రెండో వారంలో అన్నేరుపేటలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో నారా లోకేష్ బాబు చూపిస్తున్న అభిమానంతో మనం రెండో వారం నుంచి ఇంటింటికి వెళ్దాం, ప్రతి ఇంటికి వెళ్దాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ 100%. ప్రతి ఒక్క క్లస్టర్ బూత్, అదేవిధంగా యూనిట్, గ్రామ పార్టీ, మండల పార్టీ, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరినీ భాగస్వాములు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి క్లస్టర్లో, ఎవరి బూత్లో, ఎవరి యూనిట్లో, ఎవరి గ్రామంలో ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సైనికులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన ధ్యేయం. ఆ విధంగా అందరం కలిసి ముందుకెళ్దామని శిరస్సు వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయవాడ పార్లమెంటరీ నాయకుడు కేశినేని చిన్ని అన్నారు. సంక్షేమం ఉండాలన్నా, ఆత్మవిశ్వాసం, యువతలో ఆత్మవిశ్వాసం ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కాబట్టి అందరం జాగ్రత్తగా ఆలోచించి ఈసారి మనం చూస్తున్నాం, మా యువత కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ తిరువూరు నియోజకవర్గంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఎందుకంటే ఎవరైతే పదవులు అనుభవించినారో వాళ్ళందరూ పక్క పార్టీలకు వెళ్ళిపోయారు, పదవులు రాలేదనే పడింది. మా కార్యకర్తల ఉత్సాహం ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే వారందరి ఒకటే కోరిక, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారే వారికి నాయకుడు, మనందరి నాయకుడు. కాబట్టి నాయకులు పోతారు, వస్తారు, కానీ తెలుగుదేశం కార్యకర్తల పార్టీ, నాయకుల్ని గుర్తించే పార్టీ. ఎన్నో సంవత్సరాలుగా మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. మీరు నిస్వార్థంగా, అంతేకాకుండా ఎన్నో త్యాగాలు చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పోయిన వాళ్ళని పోనిద్దాం, మళ్ళొక్కసారి ఈ ప్రజా జీవితంలో వాళ్ళకి శృంగభంగం తప్పదు. మన దగ్గర ఒక వ్యక్తి 5 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి 2 సార్లు గెలిచారు. వారి కుటుంబం నుంచి జడ్పీ చైర్మన్ వచ్చింది. అంతేకాకుండా మా కుటుంబంలోని ఒక వ్యక్తికి 2 సార్లు ఎంపీ పదవి వచ్చింది. అయినా కూడా వాళ్ళు పదవులకు రాగానే పదవులు రావట్లేదనే ఉద్దేశంతో పార్టీలు మారుతున్నారు. కానీ నిజమైన మా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు మాత్రం ఏ రోజు ఎండనక వాననక కేసులకి ధైర్యంగా ఉండి 2019 నుంచి 20 గంపలగూడెం మండలం 25 కోట్ల 60 లక్షల రూపాయలతో వినగడప కట్టలేరు బ్రిడ్జికి శంకుస్థాపన విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. విజయవాడలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతుంది. దీంతో ఏలూరు రోడ్లో బిఎస్ఎన్ఎల్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ డివిజన్ యొక్క అభివృద్ధి 6 కోట్ల రూపాయలతో ఈ డివిజన్లో అభివృద్ధి చేశాం. కాబట్టి ఛాలెంజ్ ఎవరినైనా సరే రమ్మనండి. ఎక్కడికి 6వ డివిజన్లో ఏ ప్రాంతంకి రమ్మన్నా మేము వస్తాం. బహిరంగ చర్చకు సిద్ధం. మేము బహిరంగ చర్చకు సిద్ధపడతా ఉన్నాం. ఏంటి చిల్లర వేషాలు? మా మనస్తత్వం అటువంటిది కాదు. ఒకసారి ప్రజానికానికి అందరు కూడా ఒకసారి తెలియజేస్తున్నా, 6వ డివిజన్ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వారు. నేను చెప్తా ఉన్నాం మంచి మనస్తత్వం కలిగిన కార్పొరేటర్ జనంలోకి వెళ్తూ ఉంటే జనాలు చెప్తా ఉన్నారు, మేము గొడవలు పడే వ్యక్తులం కాదు.
మా కార్యకర్తలు కూడా చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, చాలా రాజకీయం నీతిగా నిజాయితీగా చేసే కార్యకర్తలు మా కార్యకర్తలు అందరూ కూడా. ఈ రోజున మా మీద బండాలు వేస్తారా మీరు? అభివృద్ధిని చూసి ఓడవలేక మీరు ఎన్ని చిల్లర వేషాలు చేస్తారా? జాగ్రత్త, ఖబర్దార్. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. బహిరంగ ఈ సభ నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి ఈ రాజీనామా చేసి హైకమాండ్కి పంపించడం జరిగింది మెయిల్ ద్వారా. మేము రేపు సాయంత్రం 5 గంటలకి జనసేనలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో, బాలశౌరి గారి సమక్షంలో మేము జనసేన ఇది కప్పుకుంటున్నాం. మేము రేపు ఒక 20 మంది ఉంటాం. అట్లాగే నియోజకవర్గాలు ఉన్నాయి ఎంపీ గారికి, ఆ నియోజకవర్గాల నుంచి వస్తున్నారు. మళ్ళీ తర్వాత బాలశౌరి గారు ద్వారా ఆయన వచ్చేసిన తర్వాత ఆయన ద్వారా కప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రేపు ర్యాలీకి వెళ్తున్నాం. కళ్యాణపేట నుంచి కూడా బైకులు మేము ఒక 1000 మంది వెళ్తున్నాం ఇక్కడ నుంచి. పక్కాగా ఇది డూబేం కాదు, మీడియా ద్వారా తెలిపించడం కాదు. బైకులు 200-300 బైకులు ఊరేగింపు, కార్లు 100 కార్లు. మేము 3 స్తంభాల సెంటర్ నుంచి కూడా అందరం కలిసి జన సైనికుల్లాగా బయలుదేరుతాం. ఏముందండి వైఎస్ఆర్సీపీలో మీకు తెలియదు ఏం లేదు, మీడియా సోదరులకు తెలియదు లేదు, ఒక రోడ్ లేదు, ఒక లోకం లేదు, వచ్చినట్లుగా దిక్కు లేదు. ఏంటంటే ఇప్పుడు మొన్న ఏదో ఆంధ్రజ్యోతిలో బయటకు వచ్చింది ఏంటంటే అధికారులు ఉంది, వాళ్ళు కొంతమంది భయపడి బయటికి రావట్లా. వస్తారు, అందరూ కూడా బయటకు వస్తారు. రేపు ఒక నెల ఎలక్షన్ కూడా రాగానే బయటకు వస్తారు. అప్పుడు ఏనైతే ఇది అనేది మీకు కూడా తెలుస్తుంది. అది ఆంధ్రజ్యోతి రాసింది నిజమా అబద్ధం అనేది కూడా తోటి మీడియా సోదరులకు కూడా తెలుసు. టీడీపీ తరఫున మైలవరం అభ్యర్థిగా ముప్పసాని భూలక్ష్మి సీటు కేటాయించాలని ఆమె కోరారు. సీటు కేటాయిస్తే గెలిచి చంద్రబాబు నాయుడికి మైలవరం నియోజకవర్గాన్ని బహుమతిగా ఇస్తామన్నారు. మైలవరానికి బీసీ ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి, అందులో మా కమ్యూనిటీ ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు నేను సీటు అడగటంలో న్యాయం ఉందనుకొని సీటు అడుగుతున్నాను. అలాగే వైసీపీ వాళ్ళు కూడా మా కమ్యూనిటీ వాళ్ళకే సీటు ఇచ్చి ఉన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలని గుర్తిస్తారని, బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తారని, బీసీ పట్ల సీటు ఇస్తారన్న నమ్మకంతో ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాను. బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కౌన్సిలర్గా గెలిచిన దగ్గర నుంచి మైలవరం నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూనే ఉన్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళని అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తాము అని ధైర్యం నాకు ఇచ్చారు. ఆ ధైర్యంతో ఈరోజు నేను ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. మా బీసీలకి సీటు ఇస్తే నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. మా కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, నా సొంత ఓటు మా కమ్యూనిటీలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో ముందుకు అడుగేస్తున్నా. గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇయటానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.